హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉప్మా అంటేనే పెద్దగా ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా బ్రేక్ఫాస్ట్ అన్నింట్లో కూడా ఉప్మా చేసుకోవడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే చాలా తక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ని ఇష్టంగా చేసుకుంటే కదా మనం ఇష్టంగా తినేది. సో ఈరోజైతే మన వీడియోలో చాలా ఇష్టంగా చాలా టేస్టీగా ఉండేలాగా ఈ ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా ఈ ఉప్మాని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే టేస్ట్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఈ ఉప్మా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెటింగ్ టు ద వీడియో. ముందుగా ఈ ఉప్మా చేయడం కోసం రవ్వని వేయించుకోవాలి. సో నేనైతే 1 కప్పు రవ్వని తీసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రవ్వని వేసుకుని వేయించుకుంటున్నాను. ఉప్మా నార్మల్గా చేసేస్తే చాలా జిగురుగా ఉన్నట్టు, కాస్తంత ఎగుటుగా ఉన్నట్టుగా అనిపిస్తుందండి రవ్వలోని ఫ్లేవర్. సో రవ్వని ఇలా వేయించుకోవడం వల్ల ఉప్మా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రతిరోజు ఉప్మాని ఇష్టంగా తినేవాళ్ళు పర్వాలేదు, కానీ అప్పుడప్పుడు ఇలాగ ఉప్మా చేసుకుని ఇష్టంగా తినాలి, దీనిని ఇష్టం చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా రవ్వని వేయించుకోండి. సో రవ్వని ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే రవ్వ పూర్తిగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఉప్మాలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను, మంచి ఫ్లేవర్ కోసం. కావాలి అనుకుంటే నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు సగం ఆయిల్ సగం నెయ్యిని కూడా వేసుకోవచ్చు. సో నేనైతే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. ఇది ఇలా కాస్తంత హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాయి పెసరపప్పు వేసుకున్నాను. సాయి పెసరపప్పు క్వాంటిటీ కాస్తంత ఎక్కువ వేసుకోండి. అలాగే ఒక చిన్న కప్పుతో కొన్ని వేరుశనగ పప్పులు, ఒక 10-12 జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. వీటన్నింటినీ కూడా ఇలా ఒక్కసారిగానే వేసేసుకుని చక్కగా ఇవన్నీ కూడా ఈక్వల్గా వేగే వరకు వేయించుకోండి. ఇవి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకుంటూ ఉంటే కాసేపటికి అన్నీ కూడా దోరగా వేగిపోయి మంచి సువాసన వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కొద్దిగా కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. నేనైతే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని ఇందులోకి అల్లం తురుముని వేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పెద్దవాళ్ళు అయితే అల్లం ముక్కల్ని ఇష్టపడతారు. సో వీటన్నింటినీ కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. సో ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి ఇవి కూడా రంగు మారి చక్కగా వేగిపోతాయి. సో ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయించడానికి ఒక 2 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను. సో రాళ్ళుప్పు వేయడం వల్ల అలాగే సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది కాస్తంత డిఫరెన్స్ ఉంటుందండి. సో నేనైతే ఇందులోకి రాళ్ళుప్పు వేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మూత పెట్టేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి చక్కగా వాటర్ బాగా మరుగుతూ ఉంటుంది. వాటర్ ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని వేసుకోవాలి. ఉప్మా రవ్వ ఎప్పుడైనా సరే హీట్గా ఉన్నప్పుడు వేయకండి. మనం ముందుగానే వేయించుకుని తర్వాత ఉప్మా ప్రాసెస్ అంతా చేసాం కాబట్టి రవ్వ పూర్తిగా చల్లారిపోయింది. సో ఇలా పూర్తిగా చల్లారిన రవ్వని వేసుకోవడం వల్ల ఉప్మా అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే అసలు జిగురు అనేది ఏమీ ఉండదు. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా కలుపుకుంటూ రవ్వను వేయించుకుని మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోతుంది. సో దీని అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకుని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. సో ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. సో ఉప్మా ఎక్కువసేపు హీట్లో మగ్గించాల్సిన అవసరం అయితే లేదు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఇంత టేస్టీ ఉప్మాని మరింత టేస్టీగా మార్చడం కోసం ఇందులోకి నేనైతే చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను.
ఈ ఉప్మాలోకి కాంబినేషన్గా పల్లి పుట్నాల పప్పు నీరు చట్నీ అయితే చాలా బాగుంటుందండి. సో ఇలాగ నీరు చట్నీ ప్రిపేర్ చేసుకుని తిన్నాము అంటే వారెవ్వా అనాల్సిందే ఉప్మా తినేవాళ్ళు ఎవరైనా. సో మీరు గనక ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ చట్నీ కాంబినేషన్లో ఉప్మాని ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాల్టి మన వీడియో. అస్సలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడే ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో, అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ ఇంట్లో కూడా ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకుని ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కూడా ఉప్మా ఫేవరెట్స్ అయిపోండి. వీడియోని ఇప్పటివరకు స్కిప్ చేయకుండా చూసారు అంటే డెఫినెట్గా మీకు వీడియో నచ్చి ఉంటుంది. అయితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా 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 సపోర్ట్ని ఇస్తుంది. నా ఛానల్ ఇంతవరకు రన్ చేసుకుంటూ వచ్చాను అంటే దానికి మీ అందరి కారణం. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు, మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా సపోర్ట్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.